brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించే కాలం ఇది. అందుకే మన చుట్టూ శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో దేనికైనా రెడీ అనేలా రక్షణ రంగాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తోంది కేంద్రం. ఎలాంటి ఉపద్రవం ఎదురైనా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా డిఫెన్స్ బడ్జెట్ ని మరో 50,000 కోట్లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్ లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ దశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పెంచే బడ్జెట్ ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్ కి కేటాయించిన నిధులు 7 లక్షల కోట్లు దాటుతాయి. ఈ 7 లక్షల కోట్ల బడ్జెట్ మొత్తాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆయుధాల కొనుగోళ్లు, ఇతర అవసరమైన వస్తువుల కొనుగోలుకి వాడనున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణ శాఖపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. అధికారంలో కూర్చున్న మొదటి సంవత్సరమే ఏకంగా 2.29 లక్షల కోట్లని కేటాయించారు. 2025-2026 సంవత్సరానికి కేంద్రం రక్షణ శాఖకి రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లను కేటాయించింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. గత సంవత్సరం కంటే ఇది చాలా ఎక్కువ. 2024-25 సంవత్సరానికి కేంద్రం 6.22 కోట్లను కేటాయించింది. 2025-26 సంవత్సరానికి ఆ నిధుల్ని 9.2% పెంచేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల్లో రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, భారత రక్షణ రంగానికి మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం రక్షణ శాఖకు అదనపు నిధుల్ని కేటాయించే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇటు అదనపు గ్రాంట్స్ కింద రక్షణ శాఖకు నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతలు అలాగే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అదనపు నిధులను కేటాయించాలని చెప్పి రక్షణ శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు 2014కి 2015కి ఈ 25కి మధ్య సుమారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ శాఖ బడ్జెట్ని సుమారు 7 లక్షల కోట్ల వరకు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. గత బడ్జెట్లో 2024-25 వార్షిక బడ్జెట్ చూసినట్లయితే కనుక 6.8 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. సో ఇప్పుడు అదనంగా మరో 50,000 కోట్లను ఇటు బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించడం వల్ల ఈ రక్షణ రంగానికి నిధులు అనేవి 7 లక్షల కోట్ల రూపాయలని దాటబోతున్నాయి. ఇప్పటికే భారత రక్షణ శాఖకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి. ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంతో పాటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా రక్షణ శాఖకు జోడించడంలో ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి రక్షణ శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ఆర్థిక శాఖను కూడా రక్షణ శాఖ సంప్రదించినట్లుగా కూడా తెలుస్తుంది. సో అదనపు నిధుల కేటాయింపు వల్ల రక్షణ రంగ వ్యవస్థ, భారతదేశ రక్షణ రంగ వ్యవస్థ అనేది ఇటు ప్రపంచంలోనే ఉన్నతమైన, ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా ఇటువంటి దేశాల రక్షణ వ్యవస్థలను ఎదుర్కొనే దిశగా చాలా సమర్థవంతమైన ముఖ్యంగా నిర్వహణని ప్రస్తుతం భారత రక్షణ శాఖ కలిగి ఉండడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు అదనపు నిధులను కేటాయించడం వల్ల సైనికులకు కావాల్సిన ఆయుధాలు అలాగే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సవాళ్లు వచ్చినా కూడా భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కొనే విధంగా యుద్ధ తరహా పరిస్థితులు మొన్న చూసాం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా S-400 క్షిపణి వ్యవస్థ, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్స్ ఈ వర్ష ప్రభావం ఎలా ఉంది ఢిల్లీ పైన?